ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. దేనికైనా సరే మీడియా సమావేశాలు పెట్టి అవతల వాళ్ళ మీద విరుచుకుపడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈసారి మాత్రం మీడియా ముందుకు రాకుండా చిట్చాట్ ని ఎందుకు ఎంపిక చేసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు చిట్చాట్ లో చేసిన వ్యాఖ్యల్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఈరోజు బ్యానర్ ఐటంగా ప్రచురించేశాయి. ఆంధ్రజ్యోతిలో సెంటిమెంట్ పై సెటిల్మెంట్లా, ఈనాడు పత్రికలో హెడ్లైన్ బ్యానర్ ఐటమ్ శ్రీవారి సొమ్ము కొట్టేసిన దొంగతో సెటిల్మెంట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చిట్చాట్ లో చేసిన వ్యాఖ్యల్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు బ్యానర్ ఐటమ్ గా ప్రచురించాయి. ఈ ధోరణి చూసిన తర్వాత 2029 ఎన్నికల్లో ప్రజల ముందుకు తెలుగుదేశం పార్టీ ఏ అంశం ఆధారంగా ముందుకు రాబోతోంది, ప్రజల్ని ఎలా మభ్యపెట్టబోతోంది అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సాధారణంగా అయితే చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశం పెట్టి ఉండేవారు. ఎందుకు పెట్టలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో రైతులు గిట్టుబాటు ధరలు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, లా అండ్ ఆర్డర్, మహిళల ఇబ్బందులు, ఉద్యోగుల ఇబ్బందులు, 99 పైసలకు భూములు, ఇలాంటి అంశాలన్నింటినీ ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశం పెట్టి ఉంటే వాటన్నింటి మీద కూడా సమాధానం చెప్పాల్సి ఉండేది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన, రైతులకు సంబంధించిన అంశాలపైన సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేదు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడానికి, వైసీపీని ఇరుకున పెట్టడానికి అవసరమైన ఒకే ఒక్క అంశాన్ని, తిరుమల అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన మీడియా సమావేశంలో ప్రస్తావించారు. ఆ ఒక్క అంశం మీద మాత్రమే చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ ఇచ్చారు. అందుకోసమే మీడియా సమావేశం పెడితే మిగిలిన అంశాలపైన కూడా స్పందించాల్సి వస్తుంది. కాబట్టి కేవలం చిట్చాట్ అంటూ తనకు అనుకూలమైన సబ్జెక్టు, వైసీపీని ఇరుకున పెట్టేందుకు అవసరమైన సబ్జెక్టు మీద మాత్రమే ఆయన స్పందించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు బ్యానర్ ఐటమ్స్ రాసేసాయి. ఇది ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అవమానం, పరిపాలన డిజాస్టర్ వైపు వెళ్ళిపోతుంది అనడానికి ఇదో సంకేతం. ఏ ప్రభుత్వం మీదైనా పూర్తి స్థాయి వ్యతిరేకత అన్నది కనీసం 3 ఏళ్లు ముగిసిన తర్వాత మొదలవుతుంది. కానీ 18 నెలల కాలానికే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు మీడియా సమావేశంలో లేవనెత్తిన ప్రజా సమస్యలపైన స్పందించలేని స్థితికి వచ్చారంటే పరిపాలన ఏ దిశగా వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ గా రూలింగ్ చేస్తూ ఉంటే మిగిలిన అంశాల మీద కనీసం చిట్చాట్లైనా కూడా స్పందించి ఉండేవారు. కానీ అసలైన పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్న, రైతులు అల్లాడిపోతున్న అంశాల గురించి కాకుండా ఒక సెంటిమెంట్ ఆధారంగా చేసుకొని రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ధోరణి చూసిన తర్వాత 2029 ఎన్నికల్లో కూడా మళ్ళీ తిరుమల శ్రీవారిని ఇలాంటి సెంటిమెంట్ అను, మతపరమైన అంశాలని అడ్డు పెట్టుకొని ప్రజల ముందుకు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు అన్నది చాలా క్లియర్ గా ఈ రోజు జరిగిన పరిణామంతో అర్థమవుతుంది. అయితే ఈ పరిణామం, ఈ ధోరణి ప్రజలకు కూడా చాలా ప్రమాదకరం. ఎందుకంటే ప్రజలు అమాయకులు, ఇలా సెంటిమెంట్ రగిలించే అంశాల ఆధారంగా ఎన్నికలకు వెళ్ళిపోతే చాలు, మనకు ఓట్లు వేసేస్తారు అని పాలకులు నమ్మిన రోజు, దాన్ని నిజం చేసే దిశగా ప్రజలు అడుగులు వేసిన రోజు, ఇక ఏ వర్గానికి సంబంధించిన ఇష్యూను కూడా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇవన్నీ ఎందుకు? రైతులతో మనకెందుకు? విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మనకెందుకు? 99 పైసలకు భూములు అమ్మేస్తున్నా మనకెందుకు? ఏమీ కాదు. ఇగో ఇలాంటి సెంటిమెంట్ అంశాల్ని తీసుకొని వస్తే చాలు, పబ్లిక్ మన వైపు ఉంటారు అని ఒక రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ నమ్మింది అంటే ఇక పబ్లిక్ అన్న వాళ్ళు భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కూడా ఒక ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి మీడియా తన దగ్గర ఉంది, ప్రధాన పత్రికలు తన చేతుల్లో ఉన్నాయి కాబట్టి తాను ఏమి చెప్పినా అది ప్రచురిస్తూ పబ్లిక్ లోనికి తీసుకెళ్తున్నారు అన్న మాయలో చంద్రబాబు నాయుడు గారు ఉండవచ్చు. కానీ దీన్ని ప్రజలు డీకోడ్ చేసిన రోజు, ఓహో చంద్రబాబు నాయుడు గారు అసలైన అంశాలన్నింటినీ మరుగున పెట్టి కేవలం రాజకీయంగా అవతల పార్టీని దెబ్బ కొట్టడానికి అవసరమైన అంశాల్ని మాత్రమే ప్రస్తావిస్తూ సెంటిమెంట్ రగిలిస్తున్నారు అన్న విషయం పబ్లిక్ కి అర్థమైపోయిన రోజు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు తెలుగుదేశం పార్టీ పాలిట అతి భయంకరంగా ఉంటుంది. ఆ ప్రమాదం కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది. ప్రస్తుతానికి మీడియాలో వస్తున్న కథనాలు, ప్రచారం చూసి విస్తృతంగా తమ చేతుల్లో మీడియా ఉంది కదా అన్న ఉద్దేశంతో ఆనందపడుతూ ఉండవచ్చు, మనం చెప్పింది పబ్లిక్ లోనికి వెళ్తోందని. కానీ ఇది తప్పు అన్నది చాలా సార్లు ప్రూవ్ అయింది. నిజంగానే మీడియా రాసిందే ప్రజలు నమ్మేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అధికారంలోనే కంటిన్యూ అవుతూ ఉండాలి. కానీ ఓడిపోతూనే ఉన్నారు కదా మధ్య మధ్యలో. సో మళ్ళీ ఇంకోసారి ప్రజల మీద, పబ్లిక్ మీద, వాళ్ళ ఆలోచన శక్తి మీద చంద్రబాబు నాయుడు గారు తన మీడియా ప్రయోగం చేయబోతోంది. 2029 ఎన్నికల్లో ప్రజల్ని ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ మళ్ళీ సెంటిమెంట్ అస్త్రాలు, తిరుమల శ్రీవారు ఇలాంటి అంశాలతోనే రాబోతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉంటారా, ఈ మాయలో పడతారా అన్నది ఎన్నికల రోజు తేలుతుంది. సరే, కనీసం తిరుమల పరకామణి అంశంలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశం మీద ప్రస్తావించిన ప్రశ్నలకైనా సమాధానం చెప్పారంటే అది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆ దొంగను మీ హయాంలో ఎందుకు పట్టుకోలేదు అని. రవికుమార్ అనే వ్యక్తి దశాబ్దాలుగా అక్కడే ఉంటూ ఇలాంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు, కోట్ల ఆస్తులు కూడగట్టినప్పుడు మీ ప్రభుత్వంలో ఎందుకు పట్టుకోలేకపోయారు?
అన్నదానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి సమాధానం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో రాజీకి సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చింది అప్పట్లో ఒక సుప్రీంకోర్టులో పెద్ద న్యాయమూర్తి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తూ ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న విచారణ బృందం మరి ఆ న్యాయమూర్తి గారిని ఎందుకు పిలవలేదు? ఆయన డబ్బులు కూడా సమకూర్చారు రిజిస్ట్రేషన్ కి సంబంధించిన వ్యవహారాలపైన అన్న ఆరోపణలు వస్తున్నప్పుడు మరి ఆ అంశంపైన తెలుగుదేశం పార్టీ ఎందుకు స్పందించలేదు? దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. సింహాచలంలో 55,000 దొంగలిస్తూ ఇద్దరు ఉద్యోగులు పట్టుబడినప్పుడు స్టేషన్ బెయిల్ ఇచ్చి ఈ ప్రభుత్వంలో ఈ సెప్టెంబర్ లో ఎలా పంపించారు? దానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి కదా. దొంగతనం స్వామివారి సొమ్ము కాజేయడం అన్నది చిన్న విషయం అవుతుందని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి 55,000 రూపాయలు సింహాచలం ఆలయంలో దొంగలించిన వ్యక్తులకి స్టేషన్ బెయిల్ ఎలా ఇచ్చి పంపించారు ఈ ప్రభుత్వంలో? జంతువుల కొవ్వు కలిపారు అని మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీరు మీ పార్టీ మీ మీడియా అంతా అది ఒక కల్తీ నెయ్యి, నాశరకమైన నెయ్యి అంటున్నారు కదా. మరి ఇదివరకు చేసిన కామెంట్లను మీరు వెనక్కి తీసుకుంటున్నారా? స్వామివారికి స్వామి భక్తులకు సారీ చెప్తున్నారా లేదా అన్న దానిపైన కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పలేదు. అసలు ఈ కల్తీ వ్యవహారానికి కారణమని ఆరోపిస్తున్న భోలే బాబా సంస్థను 2018లోనే ఇంట్రడ్యూస్ చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే అని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన అంశానికి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి సమాధానం లేదు. కేవలం ఒక పదాన్ని పట్టుకొని ఇది చిన్న విషయం అంటావా, చిన్న దొంగతనం అంటావా అంటూ ఒక కార్నర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డిని ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడ ఈ అంశంలో కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు నుండి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒక చిత్తశుద్ధి నిజాయితీ అన్నది ఎక్కడ కనిపించడం లేదు.